మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహానటి అనే బిరుదు పొందిన సావిత్రి గారి జీవితం ఒక ఇన్స్పైరింగ్ కథగానే అందరికీ తెలుసు. కానీ ఆమె జీవితపు చివరి అంచుల్లో చూసిన సంఘటనలు తలుచుకుంటేనే ఒళ్ళు గగులు పొడుస్తుంది. మహానటి సినిమాలో సైతం దాచిన అతి భయంకరమైన నిజాల్లో కొన్ని సంఘటనలు సంక్లిప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. భర్త వల్ల వచ్చిన ఆ భయంకరమైన వ్యాధి ఏంటి, ఆమె ఆస్తుల్ని ఎవరు దోచుకున్నారు, అసలు 100 రూపాయల కోసం సావిత్రి గారిని ఎవరు అమ్మేశారు, చివరి రోజుల్లో ఎవరూ ఎందుకు పట్టించుకోలేదు, భర్త చేసిన మోసమేంటి, సావిత్రి గారు అలాంటి పనులకు ఎందుకు బానిస అయ్యారు అనే విషయాలు తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కనుక దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. సావిత్రి గారు 1936 డిసెంబర్ 6న గుంటూరు డిస్ట్రిక్ట్లోని చిర్రవూరు అనే గ్రామంలో పుట్టారు. ఆమె ఒరిజినల్ పేరు నిశంకర సావిత్రి. ఆమె తల్లి సుభద్ర, తండ్రి నిశంకర గురవయ్య. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సావిత్రి గారు పుట్టిన 6 నెలలకే ఆమె తండ్రి చనిపోయారు. అప్పుడు ఆమె తల్లి సుభద్రమ్మ సావిత్రిని చదివించడానికి బట్టలు, తిండి పెట్టడం వంటి కనీస సదుపాయాలు చేయడానికి 100 రూపాయలు కూడా లేకపోవడంతో ఆమె సావిత్రిని తీసుకుని వెళ్లి తన తోబుట్టు దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. అక్కడ సావిత్రిని ఆమె అంకుల్ కొమ్మారెడ్డి వెంకటరామయ్య గారు పెంచారు. అయితే ఆ సమయంలోనే సావిత్రి గారి టాలెంట్ని గమనించిన వాళ్ళ అంకుల్ ఆమెను డాన్స్ క్లాసెస్లో జాయిన్ చేశారు. సావిత్రి గారు చిన్న వయసులోనే డాన్స్ ప్రోగ్రామ్స్లో, డ్రామాస్లో యాక్ట్ చేసేవారు. అలా స్టేజ్ ప్రోగ్రామ్స్లో యాక్ట్ చేసేటప్పుడు ఆ టైంలోనే గ్రేట్ యాక్టర్ పృథ్వీరాజ్ కపూర్ సావిత్రి గారిని చూసి అప్రిషియేట్ చేశారు. ఆత్మగౌరవం, మొండి పట్టుదల కలిగిన సావిత్రి గారు మేనమామపై ఆధారపడి బ్రతకడం ఇష్టం లేక అప్పట్లోనే సావిత్రి గారు 12 ఏళ్ల వయసులోనే మద్రాసు వెళ్లి సినిమా ఛాన్సెస్ కోసం ట్రై చేశారు. కానీ ఆమె ఏజ్ చాలా తక్కువని రిజెక్ట్ చేశారు. 1950లో సంసారం అనే మూవీలో ఆమెకు ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. కానీ ఆ రోల్లో ఆమె ఎగ్జైట్మెంట్ వల్ల రీటేక్స్ ఎక్కువ అవ్వడంతో ఆమెను రీప్లేస్ చేసేశారు. ఫైనల్గా 1952లో పెళ్లి చేసి చూడు మూవీతో సావిత్రి గారు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 1957లో మాయాబజార్ మూవీతో సూపర్ స్టార్డమ్ను అచీవ్ చేశారు. మాయాబజార్లో ఆమె శశిరేఖ రోల్ చరిత్ర పుస్తకాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రోల్. ఆ సినిమా చూస్తూ ప్రతి ఒక్కరూ సావిత్రి గారి నటనను మెచ్చుకోకుండా ఉండలేరు. ఎవరికైతే మాయాబజార్లో సావిత్రి గారి పాత్ర నచ్చుతుందో వారు తప్పకుండా గ్రేట్ అని కామెంట్ చేసి సావిత్రి గారికి అభినందనలు తెలియచేయండి. ఆ మూవీ తర్వాత సావిత్రి గారు సౌత్ ఇండియన్ మూవీస్లో హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్గా అయ్యారు. 1950, 1960లో ఆమె ఒక మూవీకి లక్షల్లో తీసుకునేవారు. ఆ టైంలో అది చాలా పెద్ద అమౌంట్ అని చెప్పుకోవచ్చు. ఆమె కెరియర్ 1960లో ఆమె అసెట్స్ వాల్యూ దాదాపుగా 100 కోట్లని ఎస్టిమేట్ చేశారు. ప్రాపర్టీస్, జ్యువెలరీస్, ల్యాండ్స్ ఆమె చాలా కొన్నారు. కానీ ఆమె స్పెండింగ్స్, హ్యాబిట్స్ చాలా లావిష్గా ఉండేవి. పైగా సావిత్రి గారికి ఎవరు ఏమి చెప్పినా టక్కును నమ్మేసే మనస్తత్వం ఉండడం వల్ల ఎంతో డబ్బును పోగొట్టుకున్నారు. సొంత వాళ్లే తన షూరిటీ తీసుకుని సగం ఆస్తి వరకు కాజేశారని సమాచారం. ఆమె దాన ధర్మాలు చేయడంలో కూడా పెద్ద చెయ్యి. ఒక ఇన్సిడెంట్లో ఆర్మీ రిలీఫ్ ఫండ్ కోసం ఆమె జ్యువెలరీ అంతా డొనేట్ చేసేశారు. ఎవరు ఎంత అడిగితే అంత దానం చేసేవారు. దానివల్ల తర్వాత ఫైనాన్షియల్గా ట్రబుల్స్ వచ్చాయి. అయితే ఇక్కడ వరకు లైఫ్ అంతా చాలా సాఫీగా, ఎంతో హోందాగా జరిగింది. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి తన జీవితంలోనికి వచ్చాడో తన జీవితం మొత్తం మారిపోయింది. అసలు ఏం జరిగిందో చెప్తా చూడండి. మొదట సావిత్రి గారికి స్టార్డమ్ రాకముందు తమిళ యాక్టర్ జెమినీ గణేశన్ సావిత్రి గారికి అవకాశాలు ఇప్పించి ఎంతో ప్రేమగా నడుచుకుని తల్లిదండ్రుల దూరమైన సావిత్రిని లోబర్చుకున్నాడు. సావిత్రి కూడా ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి తన అల్లరి పనులతో, చిలిపి చేష్టలతో నవ్వించే జెమినీ గణేశన్ని నమ్మడంతో జెమినీ అప్పటికే పెళ్ళైనా కూడా తన మాయమాటలతో ఆ విషయాన్ని దాచి సావిత్రి గారిని ప్రేమించి 1952లో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు 1948లో ఫస్ట్ టైం కలిశారు. జెమినీ గణేశన్ అప్పుడు జెమినీ స్టూడియోస్లో కాస్టింగ్ అసిస్టెంట్గా వర్క్ చేసేవారు. సావిత్రి గారు ఆడిషన్స్కి వచ్చిన టైంలో జెమినీ ఆమెను చూసి ఇంప్రెస్ అయ్యాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జెమినీ గణేశన్ ఆల్రెడీ మ్యారేజ్డ్ మ్యాన్. ఆయన ఫస్ట్ వైఫ్ అయిన అలివేలుతో కలిసి 4 కుమార్తెలను కన్నారు. అంతేకాదు పుష్పవల్లి అనే యాక్టర్తో అఫైర్ ఉండేది. ఆమెతో 2 కుమార్తెలను కన్నారు. అయితే సావిత్రి గారు 16 ఏళ్ల వయసులోనే జెమినీ గణేశన్ని పెళ్లి చేసుకున్నారు. జెమినీ గణేశన్కి అప్పుడు 32 ఏళ్ళు. ఈ విషయం చాలా కాలం పాటు గుట్టుగానే ఉంది. ఈ విషయం తెలియక చాలా మంది సావిత్రి గారిని జెమినీ గణేశన్ ఉంచుకున్నారు అని పుకార్లు సృష్టించేవారు. కానీ వాళ్ళు సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే సావిత్రి గారు ఒక అడ్వర్టైజ్మెంట్లో సావిత్రి గణేశన్ అని సైన్ చేయడంతో పబ్లిక్కి ఈ విషయం తెలిసింది. దీంతో స్టార్ అయిన సావిత్రి గారిని పెళ్లి చేసుకున్నప్పటికీ జెమినీ గణేశన్ తన అఫైర్స్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు.
సావిత్రి గారు చాలా బాధపడేవారు. తర్వాత సావిత్రి గారిపై పెత్తనం చెలాయించడం, ఆమె పేరు మీద ఉన్న ఆస్తులన్నీ షిఫ్ట్ చేయించడం, తర్వాత వచ్చే సినిమాలకి డబ్బు కూడా జెమినీ గణేశనే తీసుకోవడం, అలా ఆమె అన్నీ ఉన్నా ఏమీ లేని పరిస్థితికి వచ్చేసింది. జెమినీ చేసే పనులకు చిరాకు వచ్చి ప్రశ్నించి ఆమె జెమినీని ఇంటి నుండి పంపించేశారు. కానీ ఆ బాధ తగ్గకపోగా ఆ అఫైర్ వల్ల సావిత్రి గారు ఎమోషనల్గా చితికిపోయారు. ఈ దిగులుతోనే ఆమె డ్రింకింగ్కి బానిసై ఆరోగ్యాన్ని చేజూతులా పాడు చేసుకున్నారు. తర్వాత ఆమెకి డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. 1980లో ఆమెకి ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల కోమాలోనికి వెళ్ళిపోయారు. దాదాపుగా 19 నెలలు కోమాలను ఉండి చెన్నైలో ఒక హాస్పిటల్లో 1981 డిసెంబర్ 26న చనిపోయారు. సావిత్రి గారు చనిపోయేటప్పటికి ఆమె వయసు కేవలం 45 ఏళ్లు మాత్రమే. ఆమె డ్రింకింగ్ హ్యాబిట్స్, ఫైనాన్షియల్ స్ట్రెస్, ఎమోషనల్ డ్రామా ఇవన్నీ ఆమె హెల్త్ని డ్యామేజ్ చేశాయి. జెమినీ గణేశన్ అఫైర్స్, ఇండస్ట్రీ సపోర్ట్ లేకపోవడం, ఆమె తీసుకున్న కొన్ని రాంగ్ డిసిషన్స్ ఇవన్నీ ఆమె లైఫ్ని ఇంపాక్ట్ చేశాయి. ఆఖరి రోజుల్లో ఆమె గుర్తుపట్టలేని పరిస్థితుల్లో హాస్పిటల్లో ఎముకల గూడు అనేంతగా సన్నగా మారి దిక్కులేని స్థితిలో చనిపోవడం చాలా బాధ కలిగించే విషయం. ఏది ఏమైనప్పటికీ మనం చేసే చిన్న తప్పులే ఆఖరికి మనల్ని ఒంటరి వాళ్ళని చేస్తాయని చెప్పడానికి సావిత్రి గారి జీవితం ఒక ఉదాహరణ. అయినా సావిత్రి గారు ఎప్పటికీ మన హార్ట్స్లోనే ఉంటారు. ఆమె 250కి పైగా మూవీస్లో యాక్ట్ చేశారు. మాయాబజార్, దేవదాసు, మిస్సమ్మ లాంటి క్లాసిక్స్తో ఆమె యాక్టింగ్ మర్చిపోలేనిది. ఆమె రాష్ట్రపతి అవార్డు, నంది అవార్డులు కూడా తీసుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమెకు పోస్టేజ్ స్టాంప్ను కూడా రిలీజ్ చేసింది. అది ఆమె లెగసీకి నిదర్శనం. అయితే ఆమె చిన్న వయసులోనే తన టాలెంట్ ద్వారా ఎన్నో సాధించినా కానీ వెనక ఉండి చూసుకునేవారు లేక, ఒక తోడు అని ఒకటిని నమ్మి తన జీవితం మొత్తం వాడి చేతిలో పెట్టింది. దానికి తోడు సహాయం అన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయడం, తనకు మాలిన దానాలు చేయడం, ప్రతి ఒక్కరిని నమ్మడం చేస్తూ నిండా మునిగిపోయింది. అందుకే తనకు మాలిన దానం అంటే ఎంతో ప్రమాదమని తెలుసుకోవాలి. అలాగే అతి నమ్మకం కూడా చాలా ప్రమాదకరం. మరి ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.